ముందుకి రోలర్ రఘు రాబోతున్నాడు. ఏ ప్రొఫెషన్ లో తెలుసా? అతను మ్యారేజ్ బ్యూరో నడపబోతున్నట్ట. ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎవరయ్యా నువ్వు? నేనయ్యా జబర్దస్త్ మ్యారేజ్ బ్యూరో రఘుని. హీరోయిన్స్ కి డాక్టర్స్ ని, డాక్టర్స్ కి యాక్టర్స్ ని, యాక్టర్స్ కి పొలిటీషియన్స్ ని, పొలిటీషియన్స్ కి బిజినెస్ మెన్ ని. ఇక్కడ అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయ్యా. ఏంటి రోజా గారికి నాగబాబు గారు కలిపి పెళ్లి అయిపోయిందా? విడివిడిగా అయ్యింది. ఓహో మా డార్లింగ్ అనుసూయకో ఆవిడ భూమి పుట్టక ముందు అయింది కానీ నువ్వు బయలుదేరు. హలో హలో, దీని అమ్మ దీనికి ఒకటే స్టెప్ వచ్చినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, హ్యాపెండ్ వాట్? హే, మీరు నన్ను గుర్తుపెట్టలేదా? నువ్వేమన్నా రోజావా అనుసోయవా గుర్తెట్టేసుకోవడానికి? నేను సినీ హీరోయిన్ మాధురీలతని. ఏందే ఇందాటి ఇక్కడ ఎక్కడో కూర్చొని గ్యాలరీలో జూనియర్ ఆర్టిస్ట్ లో సపోర్ట్లు కూడా వస్తున్నావుగా? షటప్. నేను సినీ లైఫ్ కి బాయ్ చెప్పేసి వెడ్డింగ్ కి వెల్కమ్ చెప్దామని వచ్చాను. ఎన్నోసారి? మొదటిసారి. నాకు మంచి మగాడు కావాలి బాబా. పెళ్ళి అక్కడ మగాడు ఆడదో నువ్వు చెప్పాలి, నేను పెళ్లి కొడుకుని మాత్రమే ఇస్తాను. మంచి బిజినెస్ మ్యాన్ సెట్ చేయ బాబు. సూపర్ డెసిషన్ తీసుకున్నావు డార్లింగ్, అందుగురించి నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. సినిమా వాళ్ళకంటే నీ గురించి చెప్పే పని లేదు, ఈ బిజినెస్ మ్యాన్ కంటే చెప్పాలి కదా డీటెయిల్స్. ఏమని చెప్పమంట? చెప్పండి. 2 సినిమాలు, 50 రిబ్బన్ కటింగ్లు, 100 నైట్ ఈవెంట్లని. ఏంది 50 రిబ్బన్ కటింగ్లు, 100 నైట్లా ఈవెంట్లు? ఇంకేం మిగిలి ఉంటది నీ దగ్గర ఉందే చెప్పు. చెప్పండి. కళ్ళ ఐశ్వర్యరాయ్, కళ్ళ ఐశ్వర్యరాయ్, ఒళ్ళు కల్పన రాయ్, ముందు ముమ్మైత్ కానీ వెనక వాణిశ్రీ. వాళ్ళకున్నాయి కాదు నీకే ఉన్నాయో చెప్పు. షటప్. మీరు అసలు ఇప్పటి వరకు ఒక పెళ్లి చేశారా? గొడపల్లి డైలాగులు ఇస్తేనే లాగు మాట్లాడితే ఉమ్మంత మీద పడుతుంది. రామ్ చరణ్ ఉపాసన, అల్లు అర్జున్ స్నేహ, ఎన్టీఆర్ ప్రణతి, మహేష్ బాబు నమ్రత, అమ్మల నాగార్జున. ఇప్పుడిప్పుడే ఫ్రెష్ గా రోజా గారికి, డైరెక్ట్ సెల్వన్ గారికి ఫిక్సింగ్ ట్రై. అమ్మమ్మ, సారీ ఏమనుకోకండి. నా లైఫ్ సెట్ చేయండి ఒక మంచి చూసి. ఓకే ఓకే, అలా అన్న కలిసి ఉండు. అంటే గుర్తుకొచ్చింది, బక్రగాడు ఉండాలి, ట్రై చేద్దాం. హలో సార్, మన దగ్గరకు ఒక కొత్త ఫిగర్ అదిరిపోయింది సార్. అదే సార్, పెద్ద హీరోయిన్, మంచి సంబంధం. సార్ 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 ఇలియానా, తమన్నా, అనుష్క, ఆ ముగ్గురు ఒకటే ఫిగర్ లో ఉంటారు సార్. నిజం సార్, నమ్మండి సార్. సార్ మీరు ఒక్కసారి చూస్తే సార్ జీవితంలో తిరిగి మళ్ళా చూడాలంటే మీరు ఉండరు సార్, గ్యారంటీ నేను సార్. ఈ వయసుకు వచ్చాం, కరువానికి వచ్చాం. అరే ముసలోడా, శ్మశానాలు అట్టున్నాయిరా? శ్మశానాలు కాదు నాయనా, పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి. ఇగో డబ్బు ఎంతైనా పర్వాలేదు, అమ్మాయి మాత్రం మంచి కరెక్ట్ ఉండాలన్నమాట. బాబు అంటే కడకంటే అప్పడంలానే ముట్టుకుంటే మాసిపోయేటట్టు. అరే అవన్నీ ఉన్న అమ్మాయి నేను తెస్తాగా, నువ్వేం చేస్తావు? నాకెందుకు, అప్లికేషన్ ఫిల్ చేద్దాం రా. నీ పేరేం పేరు? బలబద్ధకరావు. గాలికి రాలిపోయేటట్టున్నావు, నువ్వేం చేస్తావులే గానీ డేట్ ఆఫ్ డెత్ చెప్పు. అప్పటి నీకు అరే మీ టైంలో క్యాలెండర్లు తెచ్చాయంటరా? సర్లే ముందు బీపీ చెక్ చేద్దాం. ఎందుకు? ఒరే రేపు శోభనం రోజు నీకు బీపీ పెరిగి పోయావనుకో, సమాధానం నేను కదా చెప్పుకోవాలి. అమ్మయ్య, నేను అనుకున్నట్టు ఎక్కువగానే తొందరగానే పోతాను. నీకు హార్ట్ బీట్ కూడా టెస్ట్ చేద్దాం. అమ్మయ్య, ఆఖరి శ్వాస తీసుకో. గాలి గట్టిగా తీసుకోమన్నా, పైదాకెళ్ళు. ఆప్రో రేపు కూడా తీసుకోవాలి. వదలరా, ఇప్పుడే పోయేటట్టున్నావు. నీ అమ్మ కడుపు గాల, ఇది ఇప్పుడే పోయేటట్టున్నాడు. అదేగో ఆ పేపర్ తీసుకురా. ఇక్కడున్న పేపర్ అక్కడికి వేసి తీసుకురమ్మంటావేమిటి ఆయన? తాళి కట్టడానికి. సరే కానీ రా, ఫైనల్ గా నీ ఇన్కమ్ ఎంతో చెప్పు. ఫర్ డే 1 crore.
ఏమన్నావురా? రోజుకి 1 కోటి రూపాయలు. రోజుకి 1 కోటి రూపాయలు. ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. ఏయ్, రోజు నువ్వు అబ్బాయి చీటింగ్ చీటింగ్. సరే గాని ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. అనుష్క అనుష్క. ఈ అమ్మాయి చూడు. ఈ అమ్మాయి అనుష్క ఏంటి? నీ అబ్బా ఈ పెట్టుకొని చూడురా. ఒక నిమిషం చూడు. అబ్బా అనుష్క అమ్మో భలే ఉంది నల్లగా. అబ్బో నాగబాబు గారు రఘు అనే మంచి ఫామ్లోకి వస్తున్నావు రఘు. రియల్గా చాలా బాగా చేసావు అండ్ చాలా ఎనర్జెటిక్గా చేశారు, ఎవరు తగ్గలేదు, బ్రహ్మాండ ఎనర్జెటిక్గా చేశారు. వెరీ గుడ్. రోజా గారు మీరేమంటారు? చూసారా 1 కోటి రూపాయలు అనగానే ముసలాన్ని సంకలు ఎత్తుకొని వెళ్ళిపోయిందండి. ఈ వయసులో అవసరం అనుష్క నీకు? గట్టిగా ఓ ముద్దు పెడితే చచ్చిపోయేలాగా ఉన్నాడు. కానీ ఏ గెట వేసినా సూపర్ చేస్తున్నావు నువ్వు. అండ్ రఘు చాలా సూపర్ గా ఉంది. రోజు రోజుకి ఎనర్జీ లెవెల్స్ పెంచుతూ పోతున్నావు. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మామూలుగా అయితే యాక్చువల్గా ఇంకో రకంగా వద్దాం అనుకున్నాను సార్. ఆకుకూరలు అమ్ముకున్నాడు పొద్దున్నే వస్తున్నాడు. ఆ తోటకూర పాలకూర బచ్చలి కోరి ఆ తోటకూర రోజా గారు ఎదురుకు కనిపించారు పొద్దున ఇంటి దగ్గర. ఆ తోటకూర ఆ తోటకూర తోటకు రా. ఆ పాలకూర. చూసావా తక్కువైనట్టు కాదు, లోపల ఉంది మొత్తం.